నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు తెలుగుదేశం పార్టీ యువనేత రాంబ్రహ్మం గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్, ఇప్పుడు చూసుకుంటే ఆంధ్ర పాలిటిక్స్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ప్రశ్నారావణ్. అంటే ఇప్పటి వరకు కూడా ఆయనకి సపోర్ట్ చేసిన వైసీపీ వాళ్ళందరూ కూడా సడన్ గా నిన్న వచ్చేసి అందరూ మాకు సంబంధం లేదు వైసీపీకి, ఎందుకని మీరు వైసీపీకి పొత్తు పెడుతున్నారు ప్రశ్నారావణ్ అని మాట్లాడారు. కానీ కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు మొత్తం ఆరా తీస్తే అతని బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ కూడా వైసీపీ వాళ్ళ దగ్గర నుంచి ఆర్థిక సాయం అందుతుంది అని చెప్పేసి వాళ్ళు అన్ని కూడా బయట పెట్టారు. అంటే ఆ ఆధారాలు ఉన్నా సరే ఎందుకని వైసీపీ వాళ్ళందరూ మాకు సంబంధం లేదని ఇప్పుడు చెప్తున్నారు. అంటే దీనికి ఒక ఉపా చట్టం ఉందని చెప్తున్నారా, లేకపోతే దీన్ని ఇంకో కోణంగా మనం ఏమన్నా చూడాలంటారా? అంటే ఇక్కడ ఒకటండి, ప్రశ్నారావణ్ పక్కా కూడాను వైసీపీ పార్టీకి ఒక పేటీఎం బ్యాచ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి. అతనికి ప్రతి నెల 3 లక్షల రూపాయలు నగదు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది. అలాగే తను ఒక స్టూడియో పెడతానికి వైసీపీ పార్టీ యొక్క సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయినటువంటి సజ్జల భార్గవరెడ్డి ద్వారా దాదాపు 25 లక్షల రూపాయల అమౌంట్ అతనికి చేరటం జరిగింది. ఏదైతే ప్రశ్నారావణ్ పక్కా ఆధారాలతో దొరికిపోయాడు, దొంగ దొరికాక పార్టీకి సంబంధం లేదనేది వాళ్ళు నెట్టివేయటం జరుగుతుంది. అంతే. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా అంతా కూడాను ప్రశ్నారావణ్కి అండగా నిలబడటం జరిగింది. వాళ్ళ పార్టీ నేతలందరూ కూడాను మా ప్రశ్నారావణ్ని ఇబ్బంది పెడతారా, కేసులు పెడతారా అనేసి అన్నీ కూడాను విత్ ప్రూఫ్స్తో వాళ్ళు మాట్లాడారు. ఇవన్నీ ప్రూఫ్లుగానే ఉన్నాయి కదా. వాళ్ళందరూ కూడాను గత 10 రోజుల నుంచి ప్రశ్నారావణ్ని ఎప్పుడైతే అరెస్ట్ చేయబడ్డారో అప్పటి నుంచి కూడాను వారి యొక్క సోషల్ మీడియా అతనికి అండగా నిలబడింది. ఏదైతే వైసీపీ సోషల్ మీడియాలో ప్రశ్నారావణ్కి సంబంధించి ప్రతి వీడియోను కూడాను వారే తయారు చేసి విడుదల చేశారు. ఇది అంతా కూడాను ఒక కుట్ర కోణంతో జరిగినటువంటి అంశం. ఎందుకు సార్ మరి మీరు ఇంతలా చెప్తున్నారు, ఆ సైడ్ నుంచే వస్తుంది అన్నప్పుడు, బట్ ఇప్పుడు ఎందుకని సడన్ గా ప్లేట్ ఫిరాయించేశారంటారు? చట్టం ముందు ఎవరైనా సమానమే అవుతారు. అది ప్రశ్నారావణ్ కావచ్చు, రాంబ్రహ్మం కావచ్చు, లేదంటే కనుక XYZ ఎవరైనా కావచ్చు. చట్టం ముందు చట్ట పరిధి దాటితే అది ఏదైనా సరే తీసుకున్నటువంటి చర్యలకి ఎవరైనా బాధ్యులు కావాల్సిందే. సో అందుకని ఏదైతే ప్రశ్నారావణ్ దగ్గర దొరికినటువంటి ఆధారాలు ఉన్నాయో, అతని అకౌంట్కి వెళ్తున్నటువంటి అమౌంట్ కావచ్చు, లేదా అతనికి ప్రతి నెల వీరు ఇచ్చినటువంటి శాలరీ రూపాయన ఈ పేటిఎం బ్యాచ్కి వచ్చేటువంటి ఇన్కమ్ లాగా ఈ ప్రశ్నారావణ్ కూడా వస్తుంది. ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా లైక్కి కామెంటు షేరు ఇవన్నీ ఎలాగైతే ఈ పేటిఎంతో నడుస్తుందో అలాగే ఇట్లాంటి పేటిఎం కుక్కలను పెట్టుకొని వీరు ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ వైసీపీ పార్టీ అబద్ధాల పార్టీ, అసత్యాల పార్టీ. విష ప్రచారం చేయటంలో వారిని మించిన దిట్ట ఎవరు లేరు ఇక్కడ ఈ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి 2019 ఎలక్షన్కి అధికారం రాకన్నా ముందు మీరు చూశారు, రాష్ట్రం అంతా చూసింది కదా. ఆయన ఎన్ని అబద్ధాలు చెప్పారు, ఎన్ని మాటలు హామీలు ఈ రూపంలో ఇచ్చారు, ఆ మాటలన్నీ ఎలా మడమ తిప్పాడు, ఇవన్నీ కూడాను రాష్ట్ర ప్రజలు బేరీజ్ వేసుకున్నారు. చెప్పు దెబ్బలతో కొట్టారు. ఓటు రూపేణ జగన్మోహన్ రెడ్డిని ఇంట్లో కూర్చోబెట్టింది 11 సీట్లతో. కనీసం ప్రతిపక్ష హోదా ఉంటేనే నేను అసెంబ్లీకి వెళ్తాననేసి వీళ్ళు రావట్లేదు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పన, వీటిని ప్రజల్లోకి విస్తృతంగా ప్రజలు ఆశీర్వదిస్తున్నారు, ఆదరిస్తూ ఉన్నారు. వీటిని చూసి తట్టుకోలేక, ఓర్చుకోలేక, ఓర్వలేక ఈ యొక్క వైసీపీ పార్టీ ఇలాంటి అంశాలని తెర మీదకి తీసుకొచ్చి ఇలాంటి వ్యక్తులని ముందుంచి వెనకమాల జగన్మోహన్ రెడ్డి నడిపిస్తున్నటువంటి గేమ్. ఓకే సార్, ఇప్పుడు మొన్నటి వరకు చూసుకుంటే జగన్ సపోర్ట్ చేశారు ప్రశ్నారావణ్కి. ప్రశ్నిస్తే మీరు ఇలా చేస్తారా, ప్రశ్నించే వాళ్ళని ఇలా చేయకూడదు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇప్పుడు వైసీపీ నేతలు మాకు సంబంధం లేదు ఆయన తోటి అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు. అండ్ ఇప్పుడు మళ్ళీ గన్నవరం పోలీసులు వచ్చేసి క్లియర్ గా వాళ్ళు చెప్పారు, అంటే ఆర్థికంగా లావాదేవీలు అయితే ఉన్నాయి అని చెప్పి. ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది అంటారు? అంటే రెండు వైపులా కూడా జరుగుతుంది ఇక్కడ. సో దీన్ని ఎలా చూడాలంటారు ప్రజలు? అసలు నిలకడలేని నాయకుడు జగన్మోహన్ రెడ్డి, నిలకడలేని పార్టీ వైసీపీ పార్టీ. ఎందుకు అంటున్నానంటే వారు ఇచ్చేటువంటి మాటకి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఓ ప్రతిపక్ష నాయకుడిగానో ముఖ్యమంత్రి హోదానో ఒక మాట చెప్తాడు, ఆ మాటకి విలువ ఉండదు. ఎందుకంటే అతనే మాట మార్చేస్తాడు.
అందుకే అయోమయం జగన్నాథం లాగా జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆడుతూ ఉంటాడు. ఒక మాట చెప్తాడు, ఇంకో పని చేస్తాడు. ఉదాహరణకి గతంలో సినీ పెద్దలందరినీ కూడా అమరావతి తీసుకొచ్చాడు, ఆహ్వానించాడు. హైదరాబాద్ నుంచి అందరినీ ఆహ్వానించి మరి టీ కాఫీలు ఇచ్చి గౌరవ మర్యాదలు చేస్తే గౌరవ మర్యాదలు చేశారా, అగౌరవపరిచారా? వారి చేత దండం పెట్టించుకొని మీరే మాకు రాజు, మీరే మాకు మంత్రి, మీరు చెప్పేదే శాసనం అనేసి చెప్పేలాగా చేపించుకున్నాడా లేదా? అలాగే జగన్మోహన్ రెడ్డి సైకాలజీ ఏంటంటే తాను నమ్మిన కుందేళ్ళకి 4 కాళ్ళు. ఇక ఎవరు ఏది చెప్పినా సరే దాన్ని నమ్మడు, విశ్వసించాడు. విశ్వసనీయత నాకు అంటాడు, నమ్మకం అంటాడు. ఇవన్నీ కూడాను అబద్ధాలే. జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇప్పుడు ఇదే అంశంలో ప్రశ్నారావణ విషయంలోనే నిజంగా ప్రశ్నారావణకి సంబంధం లేకపోతే మీ పార్టీ అకౌంట్ నుంచి ఎందుకు డబ్బులు వెళ్ళినాయి? మీ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జే కదా సజ్జల భార్గవరెడ్డి, గతంలో సకల శాఖ మంత్రి చేశాడు కదా. ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన నేతగా ఉన్నాడు కదా. ఆయన కొడుకైనటువంటి సజ్జల భార్గవరెడ్డే కదా ఈరోజు వైసీపీ సోషల్ మీడియాని నడిపిస్తుంది. జగన్ కనెక్ట్ అని, వైఎస్ఆర్ సోషల్ మీడియా అని, ఇవన్నీ కూడాను సమాజంలో ఏదైతే ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే మరి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనతో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి తిరుగు లేకుండా ప్రజల ఆశీర్వాదం, ప్రజల ఆశీస్సులు ఉండబోతూ ఉంటే చూసి ఓర్చుకోలేక ఇటువంటి దుర్మార్గమైన చర్యలకి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఒడికడతా ఉంది. సార్, ఇప్పుడు ముందు రావణ్ వచ్చేసి దళితుడు అని చెప్పారు, తర్వాత కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు అని చెప్పాడు. ఇప్పుడు కొడాలి నాని కూడా ఎలా తప్పించుకోవాలని చూస్తున్నారు. ఎలా అంటే ఒక కులం పేరు చెప్పి ఈయన మీ కులస్తుడు కాబట్టి మీరు ఇవన్నీ కావాలని చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు ఇది ఎలా చూడాలంటారు? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడాను విష ప్రచారాలు, అబద్ధాలు, అసత్యాలని ప్రచారం చేయటంలో ముందుంటుంది. మొదట కృష్ణారావణ్ ఎంటర్ అయింది దళితుడు, దళిత జాతి మీటింగ్ అనేసి జడాశ్రావణం. అంటే ఇప్పుడు ఈ రోజున ఏదైతే జడాశ్రావణ గారు ఉన్నారో, న్యాయవాది అని చెప్పుకున్నటువంటి జడాశ్రావణ గారు, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను కలిసే ఈ కుట్రలు చేస్తూ ఉన్నాం, కలిసే మా భాగస్వామ్యంతోనే మేము ఈ మీటింగ్ నడిపాము అనేసి చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కుట్రలు చేస్తాము, ఇలాంటి ఆలోచనలు చేస్తాము, ఇలాంటి ప్రణాళికలను రచిస్తాము అనేసి సాక్షాత్తు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పనిచేస్తున్నటువంటి జడాశ్రావణే చెప్పటం జరిగింది. దళితుడు అయినా కృష్ణారావణే, హిందువు అయినా దళిత రావణే, హిందువుగా కూడాను రావణే, లేదు ఒక ముస్లింగా కూడాను రావణగా ఉంటారు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజున ప్రజలు మతాలు, ప్రాంతాలు అన్ని మరచి, విద్వేషాలను మరచి అభివృద్ధిని, సంక్షేమాన్ని కోరుకుంటా ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో దేవాలయాలపైన దాడులు జరిగినాయి. ఎంతోమంది దళితులు, క్రిస్టియన్లు, అలాగే చర్చీలపైన ఈ యొక్క దాడులు, వారిపైన భౌతిక దాడులు చేశారు. అలాగే ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మసీదులను కూలగొట్టారు. వారి యొక్క ఏదైతే ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది ప్రజల యొక్క ప్రాణాలను ఎంత ఘోరంగా వారు కారణమైనటువంటి మరణాలు సాక్ష్యం కనపడతా ఉన్నాయి. ఈ రోజున రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని అడ్డుకునేందుకు ప్రతి అంశాన్ని కూడాను మతాల మధ్య, కులాల మధ్య చిచ్చుపెట్టేటువంటి కార్యక్రమాలకి ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. కృష్ణారావణ్ దళితుడా, కమ్మవాడా, వారా చెప్పేది? తను పుట్టిన సామాజిక వర్గం ఏందో, వాళ్ళ కుటుంబ సభ్యులు తెలుసు. అంటే దళితులు ఈ రాష్ట్రంలో ఉండకూడదా? హిందువులు వారి మనోభావాలతో బ్రతకకూడదా? ఏదైతే ముస్లిం సామాజిక వర్గం వాళ్ళ యొక్క మత గౌరవాన్ని కాపాడుకోకూడదా? అంటే మతాల గౌరవాన్ని, మతాల యొక్క భావాలను
అన్నిటినీ దెబ్బతీస్తూ వారు చేసినటువంటి పరిపాలన రాష్ట్ర ప్రజలందరూ కూడాను చూశారు. ఈ రోజున అలాంటివి ఎటువంటి సంఘటనలు జరగకుండా ప్రతి సామాన్యుడు కులాలు మతాలను మరిచి అభివృద్ధి సంక్షేమం వైపుగా ఆలోచిస్తూ ఉన్నారు. కృష్ణారావణ్ ముమ్మాటికి ఈ రాష్ట్రంలో ఒక ఉగ్రవాదే. అందుకనే ఆ ఉగ్రవాదిని తుడిచిపెట్టేందుకే అతని యొక్క అరెస్టు జరిగింది. ఏదైతే కృష్ణారావణ్ ప్రాంతాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి యొక్క ఉగ్రవాద ఆలోచనలు కలిగినటువంటి మత ఉగ్రవాది, ఈ ఉగ్రవాదిని అంతమొందించాలి. లేదంటే రాష్ట్రంలో అనేక సాంఘిక సామరస్యమైనటువంటి మత సమస్యలకు కేంద్ర బిందువుగా అతను ఉండబోతూ ఉన్నాడు. అతన్ని అంతమొందించడం అంటే అతని యొక్క ఆలోచనల్ని, అతని యొక్క చర్యలని తీవ్రంగా అంతమొందించాలి. ఇతను ఒక ఉగ్రవాదిలాగా ప్రాంతాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ఒక ఉగ్రవాది. అందుకే అతనికి ఉగ్రవాద చట్టాన్ని ఆపాదించాల్సిన పరిస్థితి కాదు, ఆపాదించాల్సిన పరిస్థితి ఉంది. అంటే మతాల మధ్య సామరస్యం ఉండకూడదా? అంటే మతాలు కొట్టుకోవాలా? హిందువులు ముస్లింలు క్రైస్తవులు అన్నదమ్ముల్లాగా కలిసి ఉండకూడదా? ఇదేనా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నటువంటి ఆలోచన? ఓకే సార్, థ్యాంక్ యూ.